డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. గనుల శాఖ వెంకటరెడ్డి గారు ప్రస్తుతానికి ఏసీబీ కస్టడీలో ఉన్నారు. గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసిన వెంకటరెడ్డి గారు యాక్చువల్ ఆయన ఏమి ఐఏఎస్ అధికారి కాదు, ఐడిఏఎస్ అధికారి. ఆయన గత ప్రభుత్వ హయాంలో గనుల శాఖకు డైరెక్టర్గా పనిచేశారు. సో ఆయన హయాంలో 2566 కోట్ల వరకు అవినీతి జరిగింది. ఎన్ఓసీలు ఇచ్చేశారు. వాళ్ళు ఏ కంపెనీకి అయితే జేపీ వెంచర్స్ అండ్ ఏ కంపెనీకి అయితే ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన క్లియరెన్స్ ఇవ్వకపోయినప్పటికీ ప్రభుత్వం తరపున వాళ్ళకి ఎన్ఓసీ ఇచ్చారు. దానివల్ల ప్రభుత్వ ఖజానాకు 2566 కోట్ల నష్టం వచ్చింది. ఆ నష్టానికి బాధ్యులు ఇతనే. సో దానిలో బ్యాక్ ఎండ్లో చాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అవినీతి జరిగిందనేది ఇప్పుడు ఏసీబీ నమోదు చేసిన కేసులో ప్రధాన అభియోగం. దానికి వెంకటరెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. అవును, ఎన్ఓసీ ఇచ్చాము, అది తప్పే, కానీ పెద్దోళ్ళు చెప్తే ఇచ్చాను, ఆ పెద్దోళ్ళు ఎవరనేది నేను చెప్పను అంటాడు ఆయన. పెద్దోళ్ళు చెప్తే ఇచ్చాం అంటే నేను తప్పు చేశా, ఆ తప్పు పలానా వ్యక్తి చేయమన్నారు, ఆ పలానా వ్యక్తి ఎవరనేది నన్ను అడగొద్దు, నేను చెప్పను. అలా ఉందన్నమాట విచారణ. అలాగే సేమ్ వాసుదేవరెడ్డి గారు, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా అవినీతి జరిగింది మద్యం అండ్ గనులు. సో ఇప్పుడు ఈ రెండు విభాగాలకు డైరెక్టర్లుగా వ్యవహరించిన ఇద్దరు కూడా ఏసీబీ కస్టడీలోనే ఉన్నారు, జైల్లోనే ఉన్నారు, అరెస్ట్ అయ్యారు. ఇద్దరు కూడా తప్పు జరిగింది అని చెప్తున్నారు, అవినీతి జరిగింది అని చెప్తున్నారు, తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు. కానీ కారకులు ఎవరు చెప్తే చేశారనేది పేర్లు చెప్పట్ల. స్కామ్ నిజం, పేరు చెప్పం, అదే ఉంది వారి పరిస్థితి. ఎందుకు వాళ్ళు పేరు చెప్తే ఎవరి పేరు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలి. సో వాళ్ళలో ఎంత విధేయత లేకపోతే వాళ్ళు ఆయన పేరు చెప్పకుండా ఉంటారు చెప్పండి. ఇది విధేయత, భయమా, భక్త, ఏదైనా కారణం కావచ్చు. కాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వీళ్ళు ఇబ్బంది పడతారేమో, లేకపోతే వీళ్ళు కూడా దానిలో ఎంతో కొంత వాటా తీసుకున్నారేమో, ఇలా చాలా కారణాలు ఉండొచ్చు కాక. సో ఇప్పుడు ఈ కేసులే కాదు, రేపు పొద్దున్న మధుసూదన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆయన ఎవరు విజయ్ కుమార్ రెడ్డి గారు ఈ సమాచార కమిషనర్గా పనిచేశారు. సో ఆయన కూడా రేపు పొద్దున్న ఏదో కేసులో ఈ సాక్షికి సంబంధించి ఎక్కువ ప్రకటనలు ఇచ్చారని, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని ఉంది. సో ఆ కేసులో ఆయన అరెస్ట్ చేసినా, ఆయనకి నోటీసులు ఇచ్చినా ఆయన కూడా పెద్దవాళ్ళ పేర్లు చెప్పరు. అంటే గత ప్రభుత్వ హయాంలో అంతెందుకు, ఈ కాదంబరి జత్వాని కేసులో కొంతమంది ఐపీఎస్లకు నోటీసులు ఇచ్చారు, వాళ్ళని కూడా విచారిస్తారు. సో ఎవరు కూడా గత ప్రభుత్వ హయాంలో తప్పుకి దొరికిన ఏ ఒక్క అధికారి కూడా పెద్దోళ్ళ పేర్లు చెప్పట్లా. సజ్జల గారి పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ చెప్పట్లా. ఎవరు చెప్పారు తెలుసా? ఆశ్చర్యకరంగా అధికారులు చెప్పలేదు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో కొంతమంది నిందితులుగా ఉన్నారు చూడండి, వైసీపీ నాయకులు, వాళ్ళు సజ్జల గారి పేరు చెప్పారంట. వాళ్ళ వాంగ్మూలంలో సజ్జల గారి పేరు ఉందంట. అందుకని టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని 120వ నిందితుడిగా చేర్చారు. చూసారా? ఒకసారి అర్థం చేసుకోండి. అధికారులు ఐఏఎస్లు కానీ ఐడిఎస్ వీళ్ళు ఎవ్వరూ కూడా సజ్జల గారి పేరు కానీ జగన్ గారి పేరు కానీ చెప్పట్లా ఏసీబీ కస్టడీలో, అలా స్టేట్మెంట్ ఇవ్వట్లా. అలాగే ఈ కాదంబరి జత్వాని కేసులో ఉన్న ఈ ఐపీఎస్లు కూడా ఎవరు కూడా సజ్జల గారి పేరు జగన్ గారి పేరు చెప్పట్లా. కానీ కార్యకర్తలు నాయకులు అరెస్ట్ అయ్యారు కదా టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో, వాళ్ళు మాత్రం సజ్జల గారి పేరు చెప్పేశారు. అంటే వీళ్ళు ఎంత విధేయతగా ఉన్నారు చూసారా? అధికారులు ఎంత విధేయతగా ఉన్నారు అనేది దాన్ని బట్టి నిరూపించుకోవచ్చు. అంటే అర్థమవుతుంది. మేబీ అది భయపడుతున్నారా, లేదంటే వాళ్ళు కూడా కొంత షేర్ తీసుకున్నారా? ఇప్పుడు షేర్ లేకుండా వాళ్ళ ఇంత విచ్చలవిడిగా చేయరుగా, ఇంత బరితెగింపుగా చేయరు కదా. సో సాధారణంగా ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుద్దంటే, ఒక వ్యక్తిని దేనిలో అయినా విచారిస్తున్నప్పుడు నీ వెనక ఎవరున్నారు, నిన్ను ఎవరు చేయమన్నారని అడుగుతారు. నా వెనక ఎవరూ లేరు, నేనే చేశాను అంటే వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ ఆస్తులు చూస్తారు. వీళ్ళు సంపాదించినట్టు, వీళ్ళు ఇరుక్కున్న అవినీతి కేసుకి వాళ్ళ అక్రమ ఆస్తులకి పొంతం లేదనుకో, లేదు నువ్వు అవినీతి చేసావు అంటే ఇప్పుడు 2566 కోట్లు అవినీతి అనుకుందాం. కానీ వెంకటరెడ్డి ఆస్తులన్నీ, అక్రమ ఆస్తులన్నీ కలిపితే 500 కోట్లే అనుకుందాం. మరి మిగిలినవి ఎవరు దొక్కారు, ఎవరి దగ్గర ఉన్నాయి? సో వాడెవడో చెప్పు అని అడుగుతారు. ఇతనేమో ఇంకెవరు లేరు అంటాడు, ఉన్నా సరే చెప్పను అంటాడు. అక్కడితో ఇంక కేసు ఎలా ముందుకెళ్తుంది? సో ఇప్పుడు లిక్కర్ కేసు కానీ గనుల కేసు కానీ జరుగుతున్నది అదే వ్యవహారం. పేర్లు చెప్పట్ల, పెద్దవాళ్ళ పేర్లు చెప్పట్ల, మూల సూత్రధారులు పేర్లు అయితే బయట పెట్టట్లేదన్నమాట.
అందుకే ఇది విచారణ లేట్ అవుతుంది. వాళ్ళు అంత సిన్సియర్గా ఉన్నారు. గత 5 ఏళ్ల పాటు అంతే సిన్సియర్గా పనిచేశారు. పైన వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. ఇప్పుడు అంతే సిన్సియర్గా పనిచేస్తున్నారు వాళ్ళ పేర్లు చెప్పకుండా.